మేము ఇంకా నిజంగా పిల్లలు ఏడుస్తున్నారేమో అనుకున్నాం. ఎందుకు వచ్చారు? ఎందుకు రావడం ఏంటి? సంతకం పెట్టావా? నేర్చుకున్నావా? అబ్బా, ఏంటి మీ సోది ప్రతిసారి? ఇంకెప్పుడు నేర్చుకుంటావు? త్వరగా నేర్చుకో. హా, మాకు తెలిసి ఎలా ఉండాలో. కూర్చుని టైం పాస్ చేయడం కాదు, రోజు నేర్చుకో. పిచ్చి గీతలు గీస్తే కుదరదు, తొందరగా నేర్చుకోవాలి. అక్క రూమ్ లో వీళ్ళన్నారేంటి? నాకు తెలుసు, ఎప్పుడు నేర్చుకుంటాను. నేర్చుకునేది? టైం అక్క? అయిపోతుంది ఇక్కడ. అబ్బా, ఇప్పుడొచ్చిందేంటి? వీళ్ళనంటే ఏదో రకంగా మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు లహరిని గాయత్రి చూస్తే నా పరిస్థితి ఏంటి? ఏంటక్క అదలో ఉన్నావు? ఆ? ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నావు. నేనా? నాకే టెన్షన్ లేదు. ఇదిగో ఈ బొమ్మలు ఊర్వశి కొడుకు కోసం తీసుకొచ్చాను. ఇద్దామని పిలిచాను, తీసుకోండి. చూడవే, అచ్చం నీలాగే ఉంది బొమ్మ, ఎంత బాగుందో. అమ్మ త్రిపుర, ఆ? ఈ జ్యూస్ తాగమ్మా. అబ్బో, ఒకరి తర్వాత ఒకరు ఎంట్రీ ఏంట్రా బాబు. ఏంటక్క అలా మాట్లాడుతున్నావు? ఆహా, అది అది నేనిప్పుడు మందులు వాడుతున్నాను కదా గాయత్రి. ఒక్కోసారి నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియట్లేదు గాయత్రి. అక్క, నువ్వు బాగా రెస్ట్ తీసుకో. మెడిసిన్స్ టైంకి వేసుకొని జాగ్రత్తగా ఉంటే నీకు ఏ ప్రాబ్లం ఉండదు. మ్మ్. అవునమ్మా, గాయత్రి చెప్పినట్టు చేయి నువ్వు. అలాగే. ఆ, రాకు. అక్క, ఏంటి రాకు అంటున్నావు? ఆహా, ఆహా, ఇలాంటి ఆలోచనలు ఇక రావు అంటున్నా. అబ్బా, ఇది బయటకు వచ్చేస్తుందేంటి? ఇప్పుడు నేను దీన్ని పట్టుకోలేను. ఎలా? అయ్యో, సరే మీరు వెళ్ళండి, నేను రెస్ట్ తీసుకుంటా. జాగ్రత్త అక్క. ఏ అవసరం ఉన్నా నన్ను పిలు. పదవి రెస్ట్ తీసుకుంటుందంట. ఆ అమ్మో, నా పాప ఏమయ్యా, ఇంత అద్భుతమైన టాలెంట్ ఉంది నీకు. బొమ్మ ఎంత బాగా గీసావు, అచ్చం ఫోటోలాగే ఉంది. సరే, నువ్వేం టెన్షన్ పడకు, మేము కూడా వెతుకుతాం. సిటీలో పిల్లల్ని ఎత్తుకుపోయి దొంగలు తిరుగుతున్నారు. ఒకవేళ వాళ్ళ పనే అయింటుందేమో. అమ్మో సార్, నా లారీ నాకు కావాలి సార్, మీకు దండం పెడతాను సార్. కంగారు పడకయ్యా, మీ పాపని మేము వెతికి పట్టుకుంటాం. నీ అడ్రస్ రాసివ్వు. అడ్రస్ సార్, నేను వెంకటాపురంలో ఉంటాను సార్. సిటీకి పని మీద వచ్చాను. ఈరోజు నా పాప పుట్టినరోజు కదా, పాప కోసం డ్రెస్ తీసుకున్నాను. తర్వాత పాప మిస్ అయిపోయింది.
అర్థమైందిలే గాని కంగారు పడకు. ఇప్పుడు నువ్వు ఎక్కడుంటున్నావో అడ్రస్ రాసివ్వు. సార్ నేను ఉండే అడ్రస్ వెంకటాపురం సార్, కానీ నేను పాప దొరికే వరకు ఇక్కడి నుంచి వెళ్ళను. మీరే ఎలాగైనా నా పాపను వెతికివ్వాలి. సరే సరే, మేము చూసుకుంటాంలే. ఫైల్లో పెట్టు. సిటీలో దొంగలు పడ్డారా? లహరికి ఏమైంది? లారీ లేకపోతే నేను బతకలేను. నాకు లహరి కావాలి. ఎలాగైనా లారీని నేనే పట్టుకుంటాను. ఎరా పని, వెళ్ళిన పని ఏమైంది? ఏం పని మీద వెళ్ళాడు? ఆ, అదా అత్తయ్య గారు, ఏదో ల్యాండ్ చూడ్డానికి వెళ్ళాడు. మన బిజినెస్ పని మీదే. అవును బామ్మ, మన కంపెనీ పని మీద వెళ్ళాను. అంతా ఓకే. ఒకసారి మీ అందరికి చూపించి కొత్త ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేయాలి. దానికోసమే. అవునా? ఆ, త్రిపుర, నీ చేత్తో కాస్త కాఫీ తీసుకురామ్మా. దీని పొందా, దీనికేమొచ్చు. అవునమ్మా త్రిపుర, నీ చేత్తో కాఫీ తీసుకురా. కాఫీ కాదు, మీ అందరికీ విషం పోయాలి. అలాగే బామ్మగారు. అయ్యయ్యో, ఎంత పనిచేసేవి. ఇప్పుడు ఏం చెయ్యాలి?